అతి అమూల్యమైన కృపా సాన్నిధ్యమున, కనికర సాన్నిధ్యమున, ప్రేమ సాన్నిధ్యమున సమకూడిన ప్రియులారా, ఆత్మ తల్లి మన ప్రాణాత్మ దేహములను నిలవబెట్టి గొప్పగా కట్టి ఆయన యొక్క మహిమ రాకకు ఆయత్తపరిచి మేఘమికించును కాక. ఆమేన్. మీ అందరికీ మన ప్రభువు ప్రాణప్రియుడు పెళ్లి కుమారుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో మరణాత మరణాత మరణాత. రైట్, మరి బాగున్నారా? ఈ దిన ధ్యానము నిగమకాండము 34వ అధ్యాయము. దానికి ముందు ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకుని ఈ దిన ధ్యానమును ప్రారంభించుకుందాం. ప్రార్థన. మోకరించగలిగిన మోకరిద్దాం, మోకరించలేని వారు లేచి నిలబడదాం. తండ్రి, నీ ఏర్పాటు చాలా గొప్పది. నీ ఏర్పాటులో మేము ఉండవలనే కానీ మమ్మను ఎట్టివారుగా మార్చుదవో మేము ఊహించలేము. మాకు నీవిచ్చిన ఆశీర్వాదములు, మేళ్ళు మేము ఎంచలేము. అన్నిటి నిమిత్తమై నిన్ను పొందుతూ ఉన్నాము. నీ ఆశీర్వాదంతో పాటు నీ వాక్య వర్తమానమును కూడా అందించమని యేసు నామమున వందించుచు ఉన్నాము. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రాణప్రియుడైన క్రీస్తు యేసు వారి శుభనామమున మీ అందరికీ కృపా సమాధానములు కలుగును గాక. రైట్, కూర్చుందాం. ఈ దినము నిగమకాండము 34వ అధ్యాయమును మనము ధ్యానం చేసుకుందాం. నిన్నటి దినమందు దేవుని యొక్క కటాక్షం ఎంత గొప్పదో, దేవుని యొక్క కనికరము ఎంత గొప్పదో, దేవుని యొక్క మహిమ ఎంత గొప్పదో, దేవుని యొక్క మంచితనం ఎంత గొప్పదో, దేవుని యొక్క ప్రత్యక్షత ఎంత గొప్పదో రాత్రి మనం ధ్యానం చేసుకున్నాం. ప్రజలు తమ అవిధేయతను బట్టి బొత్తిగా చెడిపోయినప్పటికీ మోషే, దైవజనుడైన మోషే గారి యొక్క విజ్ఞాపనను బట్టి ప్రభు తన కోప రోషాగ్నినంతా కూడా చల్లార్చుకొని మోషేని బట్టి, మోషేలో ఉన్న విశ్వాసాన్ని బట్టి, మోషే గారిలో ఉన్న సాత్వికాన్ని బట్టి, మోషే గారిలో ఉన్న గొప్ప దీనత్వాన్ని బట్టి, మోషే గారిలో ఉన్న గొప్ప నాయకత్వపు లక్షణాన్ని బట్టి దేవుడు ఇజ్రాయేలీల ఎడల ఏం చూపించారు? ఆయన దయను చూపించారు, ఆయన మంచితనాన్ని చూపించారు. అంత మాత్రమే కాదు, మోషే గారి కోరుకున్నట్లు తన సన్నిధిని అందరికీ ఇవ్వటానికి ఇష్టపడి మోషే గారికి మరి 17వ అధ్యాయంలోనేమో బండను ఏం చేశారు? కొట్టారు. ఈ అధ్యాయంలోనేమో బండని చీల్చారు. 2 కొండల మధ్య మోషే గారిని పెట్టి ఏం చేశారు? ఆయన దాటి వెళుతూ ఆయన వెనక పాసాన్ని దైవజనుడైన మోషే గారికి చూపించారు. ఎంత ప్రేమ లేకపోతే ఆశపడిన దైవజనుడి యొక్క మనసుని ఏం చేశారు? దేవుడు తృప్తి. అదే ఆయన మంచితనం, అదే ఆయన కటాక్షం, అదే ఆయన యొక్క కనికరం. దేవుడికి స్తోత్రం, ప్రభువుకి మహిమ. ఈరోజు మెత్తపడిన దేవుడు, ఏంటన్నమాట అన్నాడు ఒకసారి? మెత్తపడిన దేవుడు జరిగించిన ప్రణాళిక. ఈరోజు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, మోషే గారిని మరలా దేవుడు ఏమంటాడంటే, నువ్వు కొండపైకి రా. మొన్నేమో మోషే గారు ఫ్రీగా వెళ్ళిపోయాడు. ఎక్కడికి? ఫ్రీగా వెళ్ళిపోవడం అంటే ఏంటి? నిర్గమకాండం 25వ అధ్యాయంలో నువ్వు నా దగ్గర కదా అనగా ఆయన ఎలా వెళ్ళిపోయాడు? చాలా ఫ్రీగా వెళ్ళిపోయాడు. కానీ
ఇవాళ వారంలో దేవుడు పని పెట్టాడు మోషే గారికి. నీవు 2 రాతి పలకలను చెక్కి కొండ ఎక్కుము అన్నాడు. ఇవాళ మోషే గారు ఎట్లా వెళ్ళారు? బరువుగా వెళ్ళారు, భారంగా వెళ్ళాడు, బాధ్యతగా వెళ్ళాడు. ఈరోజు కొండ ఎలా దిగుతాడో తెలుసా? ఈరోజు కొండ ఎలా దిగాడో తెలుసా? దేవుని మహిమతో కప్పబడి, దేవుని మహిమతో నింపబడి, దేవుని మహిమ అనుభవంతో ప్రకాశించిన ముఖంతో ఈరోజు పర్వతం దిగుతాడు. దేవుడికి మహిమ కలుగును గాక. భారం కలిగి వెడుతున్న మోషేకి ఎలా దిగుతున్నాడు కొండ? దైవ మహిమను పొందుకొని. దేవుని బిడ్డలారా, ఈ మాట గ్రాంటెడ్ గా తీసుకోండి. భారంతో దేవుని ఎదుట మీదకి వచ్చిన ఒక్కరికైనా సరే దేవుడు తన మహిమ అనుభవాన్ని వారికి డ్యామ్ షూర్ గా ఇచ్చి తీరతాడు. రైట్, ఇది ఈరోజు పాఠంలో మనం నేర్చుకోబోయే సత్యం. పాఠం ఏం చెప్పండి? భారముతో దేవుని ఎదుటకు వచ్చిన వారిని. ఏ భారం? ఈరోజు 2 భారాలు ఉన్నాయి మోషే గారి. శరీర భారం, 2 రాతి పలకలు మోయాలి. రెండోది ప్రజల యొక్క విమోచన భారం, 2 భారాలు. బహిరంగ భారం ఉంది, అంతరంగ భారం ఉంది. ఈ 2 భారాలతో బరువుగా ఎక్కడికి వెళ్ళాడు? ప్రభు సామీప్యానికి, ప్రభు సముఖానికి, ప్రభు ఎదుటికి వెళ్ళాడు. అట్టి మోషే ఎలా దిగొచ్చాడు కిందకి? దైవ మహిమను కప్పుకొని, దైవ మహిమను నింపుకొని, దైవ మహిమ అనుభవంతో ప్రకాశించబడిన ముఖంతో. అది అతనికి కూడా తెలియదు. ఎదుటివారు చెప్పేదాకా మోషే గారికి కూడా తెలియకుండానే ఏం పొందుకున్నాడు? దైవ మహిమలో పాలిభాగస్తుడై తన ముఖాన్ని పాలెములో ఉన్నవారు ఎవరు కూడా ఏం చేయలేకపోయారట? చూడలేకపోయారు. ఆయన మాట్లాడేంతసేపు ముఖము పైన ముసుగు వేసుకొనెను అని రాయబడింది. దేవుడికి స్తోత్రం. కనుక భారమైన హృదయాలకి దేవుడేమిస్తాడు? బాధ్యత కలిగిన హృదయాలకి దేవుడేమిస్తాడు? దైవ మహిమను డ్యామ్ షూర్ గా ఇస్తాడు. రైట్, ఈరోజు పాఠంలో ప్రారంభం చెప్పా, ముగింపు చెప్పా. మరి మధ్యలో ఏముంది నేర్చుకున్నాం. ముందు ఈ యొక్క అధ్యాయాన్ని విభాగించుకున్నాం. విభజన చేసుకున్న తర్వాత, ముక్కలు చేసుకున్న తర్వాత దాన్ని ఆస్వాదిద్దాం, సారాన్ని తెలుసుకుందాం. మొదటి 6 వచనాల్లో ఉన్న భావం: రాతి పలకలను చెక్కుము, సీనాయి శిఖరము ఎక్కుము. చెక్కుము, ఎక్కుము. రాతి పలకలను, 2 రాతి పలకలను ఏమంటాడైనా? మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసెదను. కాబట్టి నీవు నా యొద్దకు ఎక్కుము. చెక్కుము, ఎక్కుము. అందుకే 4వ వచనం, అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కెను. అట్లాగే 4వ వచనంలోనే మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయం పెందల కాడ లేచి ఆ 2 రాతి పలకం చేత పట్టుకుని సీనాయి కొండ ఎక్కెను. ఎక్కెను. దేవుడు ఏమంటున్నాడు? చెక్కుము, ఎక్కుము. రాతి పలకలు చెక్కు, నా పాదాల యొద్దకు, సీనాయి శిఖరమునకు ఎక్కువ. మొదటి 6 వచనాలు. తర్వాత 6 నుండి 9వ వచనం వరకు ప్రజల యొక్క దోషము కనబడుతూ ఉంది, దేవుని యొక్క రోషం కనబడతా ఉంది. రోషము, అదే దోషము, రోషము. ఇజ్రాయేలు ప్రజల యొక్క దోషం. 6వ వచనం కాడి నుంచి మనం చూస్తే అక్కడ దేవుని యొక్క రోషం. నిన్న మనం చూసాం, ఇజ్రాయేలుని ఏం చేసుకున్నారు? ఒక దూడని తమకు దేవతగా చేసుకున్నారు. అది వారు చేసిన దోషం. ఆ దోషంకి దేవుని యొక్క రోషం ఏంటి? కాల్చి పారేస్తానన్నాడు.
దహించి పారేస్తాను అన్నాడు. కానీ మోషే గారి ప్రార్థన బట్టి ఏం చేశాడు? కోపాన్ని, రోషాన్ని, అదే కోపం అంతా కూడా ఇదిగోండి ఆ వచనంలో చెప్తాడు. ఏమని చెప్తాడో చూడండి. దేవుడు ఇక్కడ ఈ వచనాల్లో ఆయన గొప్ప నామాన్ని ప్రొక్లైమ్ చేసుకుంటాడు, అంటే చాటుకుంటాడు, ప్రకటించుకుంటాడు, తన రోషాన్ని ప్రకటించుకుంటాడు. దేవుడు ఎవరు చెప్పు? రోషం కలిగిన దేవుడు. 6-9 వచనాల్లో ఇవే కనపడతది. చూడండి ఒకసారి. యెహోవా అతని దాటి వెడుచు, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన 1000 మందికి కృప చూపుచు, ఆయన దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఎంత మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించునని ప్రకటించాను. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకు నమస్కారం చేసి, ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన యెడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువో, మా మధ్య ఉండి మాతో కూడా రావలేము. మీరు లోబడనులని ప్రజలు మా దోషమును, పాపమును క్షమించి, వీరు లోబడనులని ప్రజలు మా దోషమును, పాపమును క్షమించి మమ్మను నీ స్వాస్థ్యముగా చేసుకోము. ఇజ్రాయిల్ దోషాన్ని ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఆయన ఒప్పుకుంటున్నారు. మోషే గారు ఇజ్రాయిల్ అందరి ప్రతినిధిగా ఏం చేస్తున్నాడు? అందుకే అయ్యగారు చెప్పారు, బాగా గుర్తు పెట్టుకోండి, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్తిల్లడు. ఇది నో డౌట్. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? ఆయన దోషం క్షమిస్తాడు, అపరాధం క్షమిస్తాడట. కానీ దోషులను ఎన్నడూ ఆయన నిర్దోషులుగా ఎంచడు. మనం అనుకుంటాం దేవుడు ఏమి చేయలే, మన దోషానికి దేవుడు ఏం చేయలే, మనం ఆడిందే ఆట, పాడిందే పాటలే అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను దోషిని ఎన్నడూ కూడా నిర్దోషిగా ఎంచడు. ఏం చేస్తానంటున్నాడు? 3-4 తరముల వరకు తండ్రుల దోషము కొడుకుల మీదకి చూసారా? కాబట్టి మనం వెళ్ళిపోతామేమో, కానీ మన వెనకున్న వాళ్ళకి ఏమైంది? దేవుని బిడ్డలకు దేవునికి చేసినటువంటి వ్యతిరేకమైన చర్యలకు మనకు తప్పొచ్చేమో శిక్ష, కానీ మన వెనక వారికి ఆ శిక్ష తప్పించుకోవడానికి ఏం చేయాలి? మోషే ఏం చేస్తున్నాడు ఇక్కడ? మేము లోబడిన వారమయ్యా అని వెంటనే ఏమయ్యాడంట? సాగిలబడి ఒప్పుకున్నాడు. ఏం చేశాడు? అయ్యగారు ఒక మాట, గొప్ప మాట చెప్పారు, గుళ్ళ మీద రాసుకోండి. పాపం చేసిన వానికి శిక్ష తప్పదు, ఒప్పుకుంటే క్షమాపణ కూడా తప్పదు అన్నారు అయ్యగారు. ఏంటి? పాపం చేసిన వాడికి శిక్ష గ్యారెంటీ, అట్లాగే ఒప్పుకుంటే క్షమాపణ కూడా గ్యారెంటీ. మోషే గారు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఒప్పుకున్నారు, క్షమాపణ కొరకు వేడుకున్నారు. అందుకే అతిక్రమములు ఎప్పుడు కూడా మనం దాచిపెట్టము. మీరు చూడండి, హవ్వమ్మ దాచిపెట్టింది, ఆదాము గారు దాచిపెట్టారు. హేబేలు కయ్యను కథలో కయ్యను కూడా దాచిపెట్టాడు. నీ తమ్ముడు ఎక్కడా అని అడిగితే నన్నేమో వాడికి ఏమైనా కావలవాడిగా పెట్టావా, చంపేశానని చెప్పొచ్చు, కానీ చెప్పలా, దాచిపెట్టాడు. ఇక్కడ నిన్న అధ్యాయంలో అహరోను కూడా ఒప్పుకోలా, దాచిపెట్టాడు. ఆకాను దాచిపెట్టాడు. ఇలా దాచిపెట్టిన వాళ్ళందరూ ఏమయ్యారు? శిక్షార్హులయ్యారు. కాబట్టి మీరు గమనించండి, మరి ఏం చేయమని వాక్యం చెప్తుంది? ఒప్పుకోమంటుంది, విడిచిపెట్టమంటుంది. ఈ అధ్యాయంలో మోషే గారు ప్రజలందరి పక్షంగా ఏం చేస్తున్నాడు? వారి దోషాన్ని దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడు. రెండోది ఏంటంటే దేవుడు రోషం. ఏంటి రోషం? ఏంటి దేవుడు రోషం? ఏంటి? దోషిని నిర్దోషిగా చేయడు. ఆ దోషాన్ని, అవిధేయత ఫలాన్ని పిల్లల మీదకు ఉంచుతాడు. అట్లాగే ఒప్పుకుంటే
క్షమిస్తాడు. ఒప్పుకుంటే క్షమిస్తాడు. మనం ఆదివారం పాటలో పాడుకుంటాం ఏమని, కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు తన భక్తి పరుల ఎడల జాలి పడమటికి తూర్పెంతో ఎడమో పాపములకు మనకునంత ఎడము కలుగా చేసియున్నాడు మన పాపములను ఎడముగానే చేసియున్నాడు. చాలు మనం ఆదివారం ఆరాధనలో పాడుకుంటాం. పాప ఒప్పుదల అయిపోయిన తర్వాత ఆయన ఒప్పుకుంటే క్షమించేవాడు. కాబట్టి 6వ వచనం నుండి 9వ వచనం వరకు ఏముంది? దోషము, రోషము. ఆ తర్వాత 10వ వచనం నుండి 16వ వచనం వరకు నిబంధన, ప్రతిబంధన. నిబంధన, ప్రతిబంధన. దేవుడు ఇశ్రాయేలుతో ఏం చేస్తూ ఉన్నాడు? నిబంధన చేసుకుంటూ ఉన్నాడు. ఎందుకని? గత అధ్యాయంలో దేవుడు చేసిన నిబంధన వారు ఏం చేశారు? భంగం చేసుకున్నారు, పాడు చేసుకున్నారు. గత అధ్యాయంలో వారి నిబంధనని భగ్నం చేసుకున్నారు. అవునా? 19లో 24లో చేసిన నిబంధన 32లో ఏమైంది? భంగమైపోయింది. నువ్వు మా దేవుడు కాదు అని చెప్పి దూడను తమ దేవుడుగా పెట్టుకున్నారు. తద్వారా దేవుడు చేసిన నిబంధన ఏమైంది? క్యాన్సిల్ అయిపోయింది. ఆయన దయగలవాడు కాబట్టి మళ్ళా ఈ 9వ వచనం నుండి 16వ వచనం వరకు ఈ వచనాలలో మళ్ళా తిరిగి దేవుడు ఇశ్రాయేలుతో ఏం చేసుకుంటున్నాడు? 2వ నిబంధన చేస్తున్నాడు. మొదటి నిబంధన ఏమైంది? క్యాన్సిల్ అయిపోయింది. ఎప్పుడు దేవుడు మాట ఉల్లంఘించారో అప్పుడే నిబంధన క్యాన్సిల్ అయిపోయింది. ఆ ప్రేమ కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు, కటాక్షం కలిగిన దేవుడు తిరిగి మరలా ఇశ్రాయేలుతో ఏం చేసుకుంటున్నాడు? నిబంధన. ఏం చేస్తున్నాడు? నిబంధన. నిబంధన తెలుసు కదా, ఒప్పందం, ఒడంబడిక. మీరు నా ప్రజలై ఉంటారు, నేను మీ దేవుడినై ఉంటారు. అయితే మీరు నా మాట వినాలి. ఏంటి నా మాటలు? చూడండి ఆ మాటలు. నాలుగో అనుభవం. ఆజ్ఞలు నెరవేర్చగల ఆచారాలు బట్టి కలిగే ఆశీర్వాదాలు. 18 నుంచి 28వ వచనం వరకు. ఆజ్ఞలు నెరవేర్చగల ఆచారములు బట్టి కలిగే ఆశీర్వాదాలు. ఆజ్ఞలు నెరవేర్చగల ఆచారాలు అంటే పండగలు చెప్తాడు. ఇవాళ అధ్యాయంలో చాలా విషయాలు చెప్తాడు, చాలా ఆజ్ఞలు చెప్తాడు. ఇవాళ అధ్యాయం ఇంచుమించు తిరిగి ఆచరించడం వలన కలిగే ఆశీర్వాదాలు, ఆచారాలు బట్టి కలిగే ఆశీర్వాదాలు. అంటే ఆజ్ఞల్లో ఏమున్నాయి? ఆచారాలు ఉన్నాయి. ఏం ఆచారాలు? పండగలు చేయటం, దేవుని ఎద్దకు సంవత్సరానికి 3 సార్లు రావటం, ఆ పండగల్లో విందులు ఏ విధంగా చేయాలి అని చెప్పటం. అలాగే కానానికి వెళ్ళిన తర్వాత అక్కడ చూడండి ఒకసారి వచనాల్లో ఉంటాయి ఆ ఆజ్ఞలు కనుక మీరు చూస్తే 12 నుంచి మొదలవుతాయి కదా. ఒకసారి ఈ దేవుడు చేసిన యొక్క నిబంధనలో ఉన్న కొన్ని ఆజ్ఞలు ఉంటాయి చూడండి ఒకసారి. 12, 13, 14, 15, 16, 20 ఈ వచనాలన్నింటిలో కనుక మీరు చూస్తే నిబంధనలో ఉన్న ఆజ్ఞలు. నువ్వు ఎక్కడికి వెళుతున్నావో ఆ దేశపు నివాసులు నిబంధన చేసుకోకుండా జాగ్రత్త పడాలి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, అక్కడ ప్రజలతో ఏం చేసుకోకూడదు? ఒడంబడిక చేసుకోకూడదు. తర్వాత ఒకవేళ దీనికి ఉరి కావచ్చు కాబట్టి మీరు వారి బలిపీఠాలు పడగొట్టి, వారి బొమ్మలు పడగొట్టి, వారి దేవతా స్తంభాలు పడగొట్టాలి. ఏలయనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు. ఆయన నామం రోషం కలిగిన యెహోవా, ఆయన రోషం గల దేవుడు. ఈ దేశపు నివాసులతో నిబంధన చేసుకోకుండా జాగ్రత్త పడము. వారి ఇతర దేవతలతో విభజించి ఆ దేవతలకు బలి అర్పించుచున్నప్పుడు
ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాని బలిద్రవ్యములు తినకుండా చూచుకును. ఏమంటున్నాడు? ఇవన్నీ బేసిక్స్ అన్నమాట. ఇజ్రాయేల్కి దేవుడు పాఠాలు నేర్పుతున్నాడు. బేసిక్స్, ప్రాథమికమైన స్తోత్రాలు. మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకొని ఎడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యతిరింపచేసి నీ కుమారులు తమ దేవతలతో వ్యతిరింపచేయుదురేమో. నా మాట అర్థమైందా? గొడవడా నాన్న? అర్థమైందా? విన్నావా? నువ్వేం చేయకూడదట? వారి కుమార్తెలను తెచ్చుకుని కొడుకులకి ఇవ్వకూడదు. వారి కుమార్తెలను తెచ్చుకుని కొడుకు ఇచ్చావంటే ఆ కోడలు నీకు ఉరేయింది. అట్లా బైబిల్లో కొంతమందికి జరిగింది. ఉదాహరణ చెప్పనా? సొలొమోను మహారాజు దేవుడి కుమారుడయ్యుండి కూడా అన్యురాలను పెళ్లి చేసుకున్నాడు. ఎవరిని? అన్యులను పెళ్లి చేసుకున్నాడు. ఏమైంది తెలుసా మీకు? ఏమైంది? దేవుడికి దేవాలయం ఒకటే కట్టాడు, కానీ దేవుడు కాని దేవతలకి వందల్లో దేవాలయాలు కట్టాడు. అంతటి గొప్ప మహారాజు దావీదు కుమారుడు ఏమైపోయాడు? ఒక రకంగా చెప్పాలంటే భ్రష్టుడు అయిపోయాడు అని కూడా అనొచ్చు. 2 రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో భ్రష్టత్వం ఎంత తారాస్థాయికి వెళ్ళిందో మనం చూడవచ్చు. దానికి కారణం ఎవరు? దేవుని బిడ్డను వివాహం చేసుకోకుండా దేవుడిని ఎరగని బిడ్డను పెళ్లి చేసుకున్నాడు. అంటే ఇక్కడ వాక్యంలో కూడా దేవుడు అదే చెప్తున్నాడు. నువ్వు వెళ్ళిన దేశంలో వాళ్ళ పిల్లలకి తెచ్చుకుని కోడలుగా చేసుకోవద్దు. ఆ కోడల పిల్ల ఏం చేసింది? మీ ఇంటికి ఉరిగా మారింది. మీ అందరిని తీసుకెళ్లి విగ్రహారాధికులను చేసింది. వాళ్ళ ఆచారాల్లోకి మిమ్మల్ని తీసుకెళ్తుంది. కాబట్టి నీ కొడుకుని వాళ్ళకి ఇవ్వద్దు, నీ కూతుర్ని వాళ్ళకి ఇవ్వద్దు. ఇది ఏంటిది? దేవుడి నిబంధన, ఆజ్ఞ. అందుకే గాడిదకి ఎద్దుకి ఏం చేయకూడదు? ఎద్దేమో అంత ఉంటది, గాడిదేమో. ఈ రెండింటికి కాడి గడ్డ ఎట్లా ఉంటది? ఎగుడు దిగుడుగా ఉంటుంది. బండి సాఫీగా వెళ్తుందా? పోదు. అందుకే దేవుడు ఏం చెప్పాడు? కాడి వదిలేయాల్సి వచ్చింది. అంతే కదా, నడుస్తావు, ఎద్దుకు కుదరదు. ఒకటి ముందుకు ఒకటి వెనక్కుంటది. కాడి ఏం చేయాలి? తీసేయాలి. అట్లాగే ఈ పిల్లలు కూడా ఏం చేస్తారట? నీకేమవుతారట? నీకు ఊరవుతారు. అంతేకాదు, నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరించుదురేమో. పోత పోసిన దేవతలు చేసుకుని వలదు. వీరు పొంగని ఆచరింపలేరు. పొంగని వాటి పండగ. ఇవన్నీ ఏంటంటే పండగలు అన్నమాట. ఏమేమి పండగలు ఎప్పుడు చేయాలి, ఎప్పుడు దేవుడు దేవాలయానికి కానుకలు తేవాలి, నీ కొడుకుల్ని ఏ రకంగా ప్రతిష్ఠించాలి, ఆ విధమైనటువంటి ఆజ్ఞలు ఇవన్నీ. ఆ ఆజ్ఞలు చేయటం వల్ల ఏమున్నాయి? ఇందాకడేమో ఊరి అవి చేయకూడనేవి, ఇప్పుడు చేయాల్సింది చెప్పాడు. పండగలు ఎప్పుడు చేయాలి, ఆ పండగల్లో ఎలా పండగలు చేయాలి, ఆ పండగల్లో ఎవరెవరు రావాలి, ఆ పండగలకు మీరు ఏం కానుకలు తేవాలి అంటే చదివేయచ్చు. కానీ టైం అయిపోతుంది కాబట్టి మీరు చదివి ఆల్రెడీ మనం చదివాం కాబట్టి మీరు కాబట్టి 23వ వచనం చూడండి. సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరూ ప్రభువు ఇజ్రాయేలు దేవుడని యెహోవా సన్నిధిని కనబడగలరు. ఇట్లా ఇవన్నీ కూడా ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇంతకు ముందు కొండ మీదకి వెళ్ళినప్పుడేమో దేవుడు చెప్తుంటే వింటా ఉన్నాడు. కానీ ఈసారి దేవుడు చెప్తూ ఉంటే రాసుకుంటా ఉన్నాడు. ఇంతకు ముందేమో మోషే గారు 40 రోజుల పని ఏంటి? వెంటనే. కానీ ఈసారి ఇవాళ పని ఏంటి? ఈ 40 రోజుల పని ఏంటి? మోషే గారు దేవుడు చెప్తూ ఉంటే మోషే గారు ఏం చేస్తా ఉన్నారు? రాసుకుంటూ ఉన్నారు. ఈ అధ్యాయం మీకు బాగా అర్థం అవ్వాలంటే, ఇక్కడ ఉన్న అధ్యాయం మీకు బాగా అర్థం అవ్వాలంటే ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం చదవాలి. రెండో తరానికి రెండోసారి జరిగిన చరిత్ర అంతా మోషే గారు మళ్ళా వివరంగా చెప్తున్నాడు. ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం అంతా ఒకసారి హోంవర్క్ గా తీసుకుని ఇంటికి చదివే ప్రయత్నం చేయండి. అక్కడ ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం ప్రారంభం నుంచి ముగింపు దాకా చదివితే ఈ అధ్యాయం గురించిన వ్యాఖ్యానమే అక్కడ ఉంటది. వివరంగా ఉంటది, విపులంగా ఉంటది.
అక్కడ మోషే గారు రెండోసారి ఏం చేసుకుంటున్నాడు? రాసుకుంటున్నాడు. ఆయన స్వయంగా చెప్పాడు, అక్కడ నాకు అన్నం లేదు, అక్కడ నాకు నీళ్లు కూడా లేవు, నాకు అన్నపానములు లేవు, అక్కడ నేను దేవుడు మాటలు రాసుకుంటూ 40 దినములు ఉన్నాను అని చెప్తాడు. రైట్. ఇక ఆఖరిది ముఖము ప్రకాశత. మరుగు చేయబడిన మోషే ముఖము ప్రకాశము. మరుగు చేయబడిన ముఖ ప్రకాశం అంటే ఇది ఆఖరి వచనాలు. ఇక చివరి వచనాల దాకా మోషే గారి ముఖం ఏమైందంటే ప్రకాశించింది ఒక పక్క. ఇంకొక పక్క ప్రకాశించిన ముఖాన్ని ఏం చేశారంటే ముసుగు వేసుకున్నాడు. ఇది ఈ యొక్క అధ్యాయం యొక్క విభజన అయిపోయింది. తర్వాత ముఖ ప్రకాశం. మరుగు చేయబడిన మోషే గారి యొక్క ముఖము ప్రకాశం అంటే ముసుగు వేశారు ఆయనకి. ముందేమో ముఖ ప్రకాశత ప్రకాశించింది, ఆ ముఖానికి ఏం చేశారు? ముసుగేశారు. రైట్. ఇప్పుడు ఈ పాఠంలో నుండి ఒక వాక్యాన్ని నేర్చుకుందాం. మొదటి వచనం చదవండి. మరియు యెహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చిక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసెదను. రైట్. ఇప్పుడు ఈ యొక్క వాక్యం మీద కొంతసేపు ఇందులో ఉన్న దైవ సత్యాన్ని, దైవ ప్రణాళికను మనం నేర్చుకుందాం. సరేనా? రైట్. ఈ అధ్యాయంలో మోషే గారు ఎక్కడికి వెళ్తున్నాడు? ఎన్నోసారి వెళ్తున్నాడు? దీక్ష అన్నమాట. మొదటి దీక్ష అయిపోయింది, ఇప్పుడు రెండవ దీక్షలో, దీక్ష అంటే 40 days లో మళ్ళా పైకి వెళ్ళబోతున్నాడు, ఉండడానికి వెళ్ళబోతుంది. ఎవరు రమ్మన్నారు? ఎవరు రమ్మన్నారు? రైట్. సీనాయి సాన్నిధ్యానికి ప్రభు ఏం చేస్తున్నారు? రెండోసారి. ఎందుకు? మోషే గారిని చేర్చుకొని మహిమలో కూర్చోబెట్టుకోవడానికి. ఎందుకు రమ్మంటున్నాడు? తన మహిమలోకి చేర్చుకొని తన మహిమ ఎదుట కూర్చోబెట్టుకోవడానికి ఎవరు రమ్మంటున్నాడు? మోషే గారిని రమ్మంటున్నాడు. అట్లాగే మనల్ని కూడా మన దేవుడు దేవాలయానికి ఎందుకు రమ్మంటున్నాడు? మనల్ని కూడా ఆయన దగ్గరకు చేర్చుకొని ఆయన మహిమలో కూర్చోబెట్టుకోవడానికే రమ్మంటున్నాడు. అవును, దేవాలయము అంటే దేవుడు ఉన్న స్థలము, దేవాలయము అంటే దేవుని ఉనికి స్థానము, దేవాలయము అంటే దేవుని సాన్నిధ్యము, దేవుని సముఖము. మోషే గారిని ఎలాగైతే ఆయన దగ్గరికి చేర్చుకొని ఆయన మహిమలో కూర్చోబెట్టుకోవాలని దేవుడు ఆశించాడో మనల్ని కూడా ఆ ఉద్దేశంతోనే. ఏ ఉద్దేశం? మనల్ని కూడా ఆయన మహిమ ఎదుట కూర్చోబెట్టుకోవాలని దేవుడు మనల్ని కూడా ఏం చేస్తున్నాడు? నా దగ్గరకు రండి, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేనేం చేస్తాను? నేను మీకు విశ్రాంతిని కలిగిస్తాను. నా దగ్గరకు వచ్చి నా కాడిని ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోనండి. ప్రభు చెప్పిన మాటలు మత్తయి సువార్త 11:28. విశ్రాంతి గాడకే మనం ఆగిపోతాం, కానీ తర్వాత ఏమన్నాడు? నా కాడిని ఎత్తుకోనండి, అది తేలికగా ఉంటది, భారరహితముగా ఉంటది. ఎందుకంటే నేను మిక్కిలి సాత్వికుడను అని చెప్పి నా దగ్గర నేర్చుకోండి అన్నాడు. ఏమంటున్నాడు? నా దగ్గర. ఇవాడు మోషే గారిని కూడా ఎందుకు పిలుచుకుంటున్నాడు? ఆయనకు నేర్పించడానికి పిలుస్తున్నాడు. అలాగే మోషేకి విశ్రాంతిని ఇవ్వడానికే పిలుస్తున్నాడు. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఎందుకనంటే నిన్న మోషే గారు ఏం చేశారు? ప్రార్థన చేశాడు అని మీరు అంటారు, నిజమే. కానీ మోషే గారు ఇంకో పెద్ద పని చేశాడు. 2 రాతి పలకలు పగలగొట్టేశాడు. దేవుడు రాసి ఇచ్చిన రాతి పలకలను, దేవుని చేవ్రాత కలిగిన రాత పలకలను మోషే గారు ఏం చేశారు? దేవుడు 40 రోజులు తన దగ్గర కూర్చోబెట్టుకుని ఇస్తే 40 రోజుల ప్రయాసను మోషే గారు కోపంతో ఏం చేశారు? ఇప్పుడు మోషే గారి గుండె ఎలా ఉంటది? ఒక పక్క
ప్రజలు భంగపడ్డారు. ఒక పక్క మోషే గారు రాళ్ళు పగలగొట్టి రాసిన రాతి పలకలను పగలగొట్టారు. ఒక నాయకుడు పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంటది? ప్రజల సరిగ్గా లేదు, అతని పరిస్థితి బాగోదా. ఇలాంటి పరిస్థితిలో ఆ హృదయమును ఎరిగిన వాడెవరు? దేవుడు. ఆ పరిస్థితిని చూచుచున్న వాడెవరు? దేవుడు. ఆ పరిస్థితులను బాగు చేయగలిగిన వాడెవరు? దేవుడు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు మోషేని? మోషే, నువ్వు మరొక్కసారి నా దగ్గరికి నా మహిమ ఎదుటకు రా, నా ఎదుటకు నా పాద సన్నిధికి రా. అంటే ఈసారి దేవుడు ఎలా రమ్మన్నాడు? ఓ అని చెప్పాడు. ఇక్కడ ఈ పాఠంలో మనకి చాలా గొప్ప ఆధ్యాత్మికమైన సత్యం ఉంది. అది ఏంటంటే, అపవాది ఏం చేశాడు? ప్రజలను భంగపరిచాడు. అపవాది ఏం చేశాడు? మోషే చేతిలో ఉన్న 2 రాతి పలకలు పగలగొట్టేటట్టు చేశాడు. మళ్ళా చెప్తా, వినాలి. అపవాది ఏం చేశాడు? ఎప్పుడు కూడా దైవ మహిమ నెరవేర్పు మన జీవితంలో నెరవేరకుండా చేయడానికి అపవాది ఎప్పుడు ఏం చేస్తాడు? రెడీగా కాసుకుని ఉంటాడు. ఎట్లా పాడు చేయాలా? ఏంటిది? దేవుని మహిమ నెరవేర్పులు జరగకుండా ఉండడానికి, దైవ ప్రణాళిక జరగకుండా ఉండడానికి ఆడెప్పుడు కాసుకునే ఉంటాడు. ఆ క్రమంలో ఇజ్రాయిల్ ఏం చేశాడు? వాడు వాళ్ళ భక్తులు ఏం చేశాడు? వాళ్ళ నిబంధన ఏం చేశాడు? భంగపరిచాడు. ఏం చేశాడు? భంగపరిచాడు. రెండోది, మోషే గారి చేతిలో పలకలు ఏం చేశాడు? పగలగొట్టేలాగా చేశాడు. అంటే దేవుడు మరలా ఈ రోజు ఈ అధ్యాయంలో ఏం చేస్తున్నాడు? ఆయన యొక్క సహవాసంలోకి రమ్మంటున్నాడు. ఎక్కడికి? ఆయన సహవాసంలోకి. ఎవరి సహవాసంలోకి? ఎందుకు? అపవాది భంగపరిచిన బలహీనపరిచినటువంటి ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేసింది? అది అపవాది చేసిన పనులు 2. అక్కడ ప్రజల జీవితంలో 2 చేశాడు. 1 బలహీనపరిచాడు, 2 భంగపరిచాడు. మోషే గారి చేతిలో ఉన్న పలకలేమో పగలగొట్టించాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? మోషేని మరలా పైకి రమ్మంటున్నాడు. ఎట్లా రమ్మంటున్నాడు? నేను చేసిన పలకలను పోలిన 2 రాతి పలకలను తయారు చేసుకుని చెక్కుకొని నా దగ్గర రమ్మంటున్నాడు. అంటే ఇందులో పాఠం ఏంటి? ఓ అపవాది, నీవు ప్రజలను బలహీనపరిచిన, వారి నువ్వు భంగపరిచిన, నీవు నా 2 రాతి పలకలను పగలగొట్టిన, నేనేం చేస్తాను? తిరిగి నా ప్రజలను బలపరుస్తాను, తిరిగి రాతి పలకలను కడతాను, అంటే రాసిస్తాను. అపవాది చేసే పనులు ఏంటి చెప్పండి? అపవాది చేసే పనులు ఏంటి చెప్పండి? బలహీనపరచటం, భంగపరచటం. దేవుని క్రమంలో ఎల్లకుండా మనల్ని ఏం చేస్తాడు? బలహీనపరుస్తాడు, భంగపరుస్తాడు. దేవుడు ఏం చేస్తాడో చెప్పండి? బలపరుస్తాడు, తన సహవాసములోనికి చేర్చుకుంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అపవాది పని బలహీనపరచటం, అపవాది పని భంగపరచటం, అపవాది పని పగలగొట్టడం. కుటుంబాలను పగలగొడతాడు, ఆత్మీయ జీవితాలను పగలగొడతాడు. అవును, వివాహాలను వాడు పగలగొడతాడు, కుటుంబ జీవితాలు పగలగొడతాడు, సంఘ జీవితాలు పగలగొడతాడు, విశ్వాస ఆత్మీయ జీవితాన్ని పగలగొడతాడు, భంగపరుస్తాడు, బలహీనపరుస్తాడు. అది అపవాది పని. దేవుడి పని ఏంటి? ఇవాళ అధ్యాయంలో చూస్తున్నట్టు దేవుడి పని బలపరచటం. అలాగే దేవుడి పని తన సహవాసంలోకి తిరిగి చేర్చుకోవటం. దేవుడి పని ఏంటి? మోషే గారు ఏం చేస్తున్నాడు? ఇవాళ తన సహవాసంలోకి తిరిగి చేర్చుకుంటున్నాడు. ఎందుకు? నిలవబెట్టడానికి. ఏం చేయడానికి? వాడు పడగొడతాడు, దేవుడు నిలబెడతాడు. అనండి ఒకసారి. అపవాది పడగొడతాడు, దేవుడు నిలబెడతాడు. మళ్ళీ
మనం కూడా పడగొట్టే వాళ్ళంగా ఉండాలి, నిలబెట్టే వాళ్ళంగా ఉండాలా? పడగొట్టేవాడు అపవాది పూర్తి చేయండి సంబంధి, నిలబెట్టేవాడు. అందుకే బైబిల్లో అద్భుతమైన మాట, నాకు కూడా చాలా ఇష్టమైన మాట, సమాధానపరచువారు వారు దేవుని కుమారులను. గుర్తుపెట్టుకోండి ఈ మాట, ధన్యతలో ఒక ధన్యత. సమాధానపరచువారు వారు దేవుని కుమారులనబడుదురు. మీకు ఎప్పుడు ఒక మాట చెప్తా, మనం కత్తెరలాగా ఉండకూడదు, సూదిలాగానే ఉండాలి అని మీకు చాలాసార్లు చెప్పాను. కత్తెరలు ఏం చేస్తాయో తెలుసా? మనం వేసుకునే ఆ క్లాత్ ని కట్ చేస్తాయి, కానీ సూది ఏం చేస్తుందో తెలుసా? బాగా చెప్పారు, పట్టని తప్పట్లాడి ఆ రెండింటిని జతపరిచేసింది. కాబట్టి దేవుడు కత్తిరించేవాడు కాడు, కానీ దేవుడు కుట్టేసేవాడు, సమాధాన పరిచేసేవాడు. దైవ సేవకుడు కూడా కట్ చేసేవాడు, అంటే కత్తిరించి విభజించేసేవాడు కాడు, కానీ జతపరిచేసేవాడు. సంఘ విశ్వాసి కూడా ఎట్లా ఉండాలి? కత్తిరించేసేవాళ్ళ ఉండకూడదు, కానీ కుట్టేసేవాళ్ళగా ఉండాలి. ఇక్కడ అపవాది ఎటువంటి వాడంటే భార్యని భర్తని కట్ చేసేస్తాడు, సేవకుడిని విశ్వాసిని కట్ చేసేస్తాడు, ఆత్మీయ జీవితాన్ని శరీర జీవితాన్ని కట్ చేసేస్తాడు. అన్ని కటింగ్ 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 భంగపరుస్తాడు, బలహీనపరుస్తాడు. కానీ దేవుడు బలపరుస్తాడు, నిలవగడతాడు. నిన్నే జరిగింది, కానీ ఈరోజు దేవుడు ఏం చేస్తున్నాడు? బలపరిచే పనిలో ఉన్నాడు, నిలవబెట్టే పనిలో ఉంటాడు. మరి దేవుడి ముందు మనం సాగిలపడొద్దా? ఈ దేవుడి ముందు మనం సాగిలపడొద్దా? రైట్, దేవుడికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే, దాని స్థానంలో తండ్రి ఏం చేయమంటున్నాడు? పగిలిపోయిన పలకల స్థానంలో దేవుడి తండ్రి రోజు ఏం చేయమంటున్నాడు? చూడండి, ఇంతకు ముందు ఆ రాతి పలకలు ఎవరు చెక్కారు? మీకు మరి ఏ అధ్యాయం అది? ఆఖరి వచనాలవి, బహుశా 31వ అధ్యాయం ఆఖరి వచనాలవి. దేవుడు తన చేతితో ఆ పలకలను ఏం చేశాడు? ఆఖరి వచనం చదవండి. అదే, మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుతా చాలించిన తరువాత ఆయన తన శాసనముల గల 2 పలకలను, అనగా దేవుని వ్రేలుతో రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను. అది దేవుని వ్రేలుతో రాయబడిన రాతి పలకలు. ఆ పలకలు ఎవరు చేశారు? కొండలో నుంచి ఆయనే తీశాడు ఆ 2 రాతి పలకలు, అది చెక్కాడు. ఆ తర్వాత దాని మీద మాటలు కూడా ఆయన వ్రేలుతో చెక్కే పని ఆయన తీసుకున్నాడు, వ్రాసే పని. అయితే ఈసారి ఏం చేశాడు? తండ్రి చేసిన పనిని కుమారుడికి ఇచ్చి నువ్వు చెయ్యి అంటున్నాడు. ఏంటి? తండ్రి చేసిన పనిని ఇప్పుడు కుమారుడికి ఇచ్చి, అంటే మోషేకి ఇచ్చి ఏం చేయమంటాడు? ఇప్పుడు నువ్వు చెయ్యి. ఇంతకు ముందు నేను తీసా కొండలో నుంచి, తర్వాత నేను రాశా కొండ మీద నుంచి. ఇప్పుడు ఆ పని నేను చేశా, ఇప్పుడు ఆ పని నువ్వు చెయ్యి. ఇంతకు ముందు నేను చేశాను కాబట్టి ఆ పథకాలు ఏం చేయగలిగావు? నువ్వు చేసుకుంటా ఏం చేయగలవు? చిన్నప్పుడు ఒక పాట ఉండేది, హిందీ పాట. మరి మీకు ఎంతమంది గుర్తుంది? చిన్నప్పుడు చదువుకునేటప్పుడు వాడు ఆదాయం ఉండదు, ఏముండదు, అస్తమాన ఇంట్లో తింటా ఉంటాడు, అమ్మ నాన్న డబ్బులు ఖర్చు చేస్తా ఉంటాడు. ఒకరోజు అమ్మ కోపం వచ్చి, ఎవరే నీకు డబ్బు విలువ తెలియట్లేదు, ఎంత ఇచ్చినా ఎక్కడ కనపడితే అక్కడ ఖర్చు పెట్టేస్తున్నావు, దొంగ వెదవానికి ఆకలేసి పొమ్మని నువ్వేదైనా సంపాదించుకుంటేనే ఇంటికి రా అంటే. సరే అని చెప్పి వాడు రోజు వెళ్తే వాడికి మున్సిపాలిటీ చెత్త కొట్టులో ఆడికి ఒక 10 రూపాయలు దొరికింది. ఏమి రూపాయి సంపాదిస్తే తెలిసింది నీకన్నా, ఇక నేను 10 రూపాయలు సంపాదించా తీసుకో అని ఇచ్చాడు. వీళ్ళు నూతిలో పడేయమన్నట. దర్జాగా వెళ్ళాడు, నూతిలో పడేశాడు. అరే ఇది నువ్వు సంపాదించలా పోరా అన్నాడు. దీనికి ఎట్లా తెలిసింది అమ్మకు అనుకుని మళ్ళా
ఇంకొక రోజు సంపాదించడానికి వెళ్ళాడు. ఈసారి సంపాదించడానికి వెళ్తే ఈసారి అక్కడ ఎక్కడ డబ్బు దొరకట్లేదు. అప్పుడు ఏం చేశాడంటే పడుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎవరో ₹1 వేశారు, అదే ఒక ₹5 వేశారు. మా అమ్మ నా మొత్తం ₹1 రాదండి, ₹1 కష్టపడి తెలిసిద్దండి, నాకు ₹5 వచ్చినాయి అని చెప్పి మై ₹1 కూడా సంపాదించానుగా, ఇదిగో చూసుకో ₹5 సంపాదించాను. అరే ₹5 కూడా తీసుకెళ్ళి నూతులే పడేయన్నాడు. వెళ్ళిపోయి గబగబా మళ్ళా ₹5 పడేశాడు. రే ఇది కూడా నువ్వు కష్టపడితే రాలేదు, ఇది కడుక్కు వచ్చి ఉంటున్నావు, బాగా నువ్వు వెళ్ళి సంపాదించుకురా అన్న. ఈడు అడి తిరిగితే ఈడు తిరిగి ఎక్కడా ఆడి డబ్బులు దొరకట్లేదు. ఇక చివరికి ఎక్కడో ఒక తోటమాల దగ్గర పని కుదిరాడు. ఆ తోట అంతటికి నూయి ఉంటే ఆ నూతులు నీళ్లు పోస్తే ఉదయం నుంచి సాయంకాలం దాకా పనిచేస్తే వాడు ₹1 ఇస్తాడు. ఆ ₹1 జీతాన్ని కుదురుకున్నాడు. వాళ్ళ అమ్మ ఎంత గ్రామంది, నీ చాలా అయితే ₹1 సంపాదించుకురామంది కదా. ఈడి పొద్దున్న సాయంకాలం చేసి ఎంత ఇస్తానన్నారు, ₹1 ఇస్తానన్నారు. సర్లే అని చెప్పి పని చేయడం మొదలెట్టాడు. తోడటం పోయటం మధ్యాహ్నం అయ్యేసరికి చేతులు రక్తం కారడం మొదలైంది. అయినా కానీ వెళ్ళిపోతారంటే ₹10 పావుగా ఇస్తానంటాడు. అమ్మో అని చెప్పి అట్టా చేసి మొత్తం అయిపోయేసరికి ఎనర్జీ అంతా అయిపోయేసరికి సాయంకాలం అయింది. అప్పుడు యజమాని వచ్చి ₹1 ఇచ్చాడు. ₹1 తీసుకుని చెమటలై తుడుచుకుని రక్తమై తుడుచుకుని నడవలేక కాడి మోసిన ఎద్దులాగా తయారైపోయి ఇంటికి అమ్మ ₹2 తీసుకో సంపాదించాను. రే ₹1 తీసుకెళ్ళి నోట్లో పరాయి. ఎట్టాగుంది నీకు, ఎట్ట కనపడుతున్నా నీకు, ₹1 తీసుకెళ్ళి నూతులో పడేయమంటావా? ఎట్లా వచ్చిందో తెలుసా, రక్తం వచ్చిందే. అప్పుడు అంటాడు, అరే ఇది నువ్వు సంపాదించావు, నీకు అన్నం పెడతా. ఇంతకు ముందు 10 పారేశాడు, 5 పారేశాడు. మరి ₹1 ఎందుకు పారేయాలా? ఇంతకు ముందు ఫ్రీగా వచ్చి పారేశాడు, దాని విలువ తెలియదు. 10 పారేశాడు, ₹5 కూడా పడేశాడు. కానీ ₹1 పారేయమంటే ₹1 పారేయలేకపోయాడు. కష్టం విలువ తెలిసింది కాబట్టి. అట్లాగే మోషేకి మన దేవుడు ఇచ్చాడు రాతి పలకలు, పాపం వచ్చి పగల కొట్టేశాడు. కానీ ఇవాళ దేవుడు ఏం ఉద్యోగం ఇచ్చాడు? తన ఉద్యోగం బిడ్డకి ఇచ్చాడు. బిడ్డకి ఇచ్చి ఏమన్నట్టు తెలుసా, బిడ్డ ఇది నా పని, నువ్వు చెక్కుకురా. మొన్న నేను చెక్కిచ్చాను, నువ్వేం చేయలేకని నాకు విలువ తెలియలేదు, నీకు పడేసావు. సరే ఇవాళ నువ్వేం చేస్తావంటే నువ్వే కొండకెళ్ళి నువ్వే రాతి పలకలు చెక్కుకొని నా దగ్గరికి. చూడండి తండ్రి ఏం చేస్తున్నాడంటే తన పనిని కొడుక్కిస్తున్నాడు. మిమ్మల్ని అడగాలి, ఇందులో మేలుందంటారా కీడుందంటారా? తండ్రి బిడ్డకి పని చెప్తే బిడ్డ చేస్తాడా చేయడా? తండ్రిని తండ్రిగా ఎంచితే సంతోషంగా చేస్తాడు. తండ్రిని తండ్రిగా ఎంచకలేకపోతే గొనుక్కుంటా సొన్నుక్కుంటా నేను చెయ్యాలంట. అంటే మన గుడిచే పద్ధతి అనమాట, మన మందిరాన్ని గుడిచే పద్ధతి అనమాట. అదే తండ్రిని తండ్రిగా భావిస్తే తండ్రి పనిని నాకు ఇవ్వటం ఏంటి గొప్ప ఆధిక్యత. దేవుడు చేసిన పనిని దేవుడు నన్ను చేయమనడం నాకేంటి గొప్ప ఘనత, గొప్ప ఆధిక్యత, గొప్ప భాగ్యం కదా. మా అబ్బాయి తీసుకొచ్చాడు వాక్యం చెప్పమని అనుకోండి, ఎలా ఉంటది? తండ్రి పోస్ట్ నాకు ఇచ్చాడు డాడీ, నన్ను చూసుకోమన్నాడే వాళ్ళ ఆలయం, నన్ను మాట్లాడమన్నాడే వాళ్ళ ఆలయం అనిపించదా? గౌరవంగా ఘనతగా గొప్పగా ఉండదా? కానీ ఈరోజు ఆ భావం, దేవుడి పని అనే భావం లేకపోవడం వల్లే సంఘంలో వారు కూడా ఏం చేయలేకపోతున్నారు, దేవుడి పనిని ఆనందంగా చేయలేకపోతున్నారు. కానీ మోషే వాళ్ళు ఇక్కడ ఏం చేశారు తెలుసా? దేవుడు పనిని దేవుడు చేయమన్నప్పుడు సంతోషంగా ఏం చేశాడు? రాతి పలకలు చెక్కే పని తీసుకున్నాడు. తీసుకుని ఏం చేస్తున్నాడు ఇప్పుడు? దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ రోజు కూడా చూడండి,
అపవాది మనల్ని బలహీనపరిచినప్పుడల్లా దేవుడు చేసే పని ఏంటో మీరు గమనించండి. దేవుడు ఏం చేస్తాడంటే మనకు దేవుడు పని నేర్పిస్తాడు. ఏంటి? దేవుడు మనకు పనిని నేర్పిస్తాడు. ఎప్పుడు? అపవాది మనలను బలహీనపరిచినప్పుడల్లా, అపవాది మనలను పడగొట్టినప్పుడల్లా. సహజంగా ఎవరన్నా పడగొట్టారనుకోండి, మనం ఏం చేస్తాం? ఎవడొస్తాడో లేపుతామని చూస్తాం. మీరేమనుకోరండి అన్నమాట. ఏ కష్టం వచ్చినా సరే ముందు మీరు ఏమడుగుతారు నోట్లో నుంచి? ఇప్పుడు ఎక్కడైనా ప్రార్థనకి వెళ్ళారు అనుకోండి, ఏమని అడుగుతారు? మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం. నోట్లో నుంచి వచ్చే ఫస్ట్ మాట ఏంటి? నువ్వు చేసుకో. కానీ ఏం చేయాలి? అందరూ చేయాలి. నువ్వు చేసుకో. పాస్టర్ గారేమో ఫాస్టింగ్ ఉండాలి, నువ్వేమో ఫీస్టింగ్ ఉండాలి. నువ్వు కడుపు నిండా తినేయాలి, పాస్టర్ గారి బట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఇది మనకేంటి? అలవాటు అయిపోయింది, సాంప్రదాయం అయిపోయింది. కానీ దేవుడు గొప్పతనం మీరు చూడండి. ఇక్కడ అపవాది బలహీనపరిచిన సమయంలో, అపవాది పడగొట్టిన సమయంలో, అపవాదిని పడగొట్టడానికి దేవుడు తన బిడ్డకి ఏం చేస్తున్నాడు? నేర్పిస్తున్నాడు. బలపరిచే క్రమంలో ఏం చేస్తున్నాడు? నేర్పిస్తున్నాడు. ఏం నేర్పిస్తున్నాడు? తండ్రి చేసిన పనిని తన కొడుకుని చేయమంటున్నాడు. తండ్రి చేసిన పని తన కొడుకు చేస్తే ఏమవుతాడు కొడుకు? తండ్రి నిలబడినట్టే కుమారుడు కూడా నిలబడతాడు. తండ్రి బలంగా ఉన్నట్టే కుమారుడు కూడా బలంగా ఉంటాడు. కానీ ఏం చేయట్లా తండ్రి? ఇక్కడ ఎవరి మీద ఆధారపడమని చెప్పట్లా. బిల్డ్ యువర్ సెల్ఫ్. ఏంటి? బిల్డ్ యువర్ సెల్ఫ్. ఇక్కడ మోషేకి దేవుడే చెప్తున్నాడు. ఈ పాఠంలో మనకు కూడా దేవుడే చెప్తున్నాడు. ఎవరో వచ్చి నాకు సహాయం చేస్తారు, నువ్వు చూడద్దు. విదేశం నుండో, ఆఫ్రికా నుండి, అమెరికా నుండి సాయం అంతా నేను చూడకూడదు. మీరు కూడా ఎక్కడి నుంచో ఏదో గనులు వస్తాయని మీరు చూడకూడదు. మరి ఏం చేయాలి? మన బలహీన సమయంలో బలపడటానికి తండ్రి చెప్పిన పనిని మనం చేయాలి. తండ్రి నేర్పిస్తున్న క్రమాన్ని మనం నేర్చుకోవాలి. ఇక్కడ మోషే గారికి ఏం చేస్తున్నారు? తాను చేసే పనిని ఎవరికి ఇస్తున్నాడు? తాను చేసే పనిని మోషే గారికి నేర్పిస్తున్నాడు. అలాగే ఈరోజు దేవుడు చేసే పనిని మనకి నేర్పిస్తూ ఉన్నాడు. మరి ఇది ఆశీర్వాదం కాదంటారా? ఇది ఆధిక్యం కాదంటారా? ఇది గొప్పతనం కాదంటారా? ఇందాక ఉదాహరణ చెప్పాను. మా అబ్బాయి నుంచి ఇక్కడ వాక్యం చెప్పమంటే అది వాడికి ఆశీర్వాదం కాదంటారా? వాడికి అది ఆధిక్యం కాదంటారా? అది వాడికి గొప్ప కాదంటారా? గొప్ప కాదా? ఎవరు పని చేయటం? తండ్రి పని మనం చేయటం. అవునా కాదా? తండ్రి పని. ఒక తండ్రి ఐఏఎస్ అనుకోండి, ఒక రోజు కొడుకుని ఐఏఎస్ గా ఉండరా అంటే ఎలా ఉంటది? ఊరికినే అదే జాబ్ ఎవరో అక్కడ సివిల్ జాబ్స్ ఏం ఊరికి లేవు. ఊరికి ఆ కారు ఎక్కి తిరిగితే, డాడీ ఎక్కి తిరిగే కారు ఒక రోజు తిరిగితే ఎట్లా ఉంటది? అరే ఒక రౌండ్స్కి వెళ్ళి పని చూసి నేర్చుకోవాలంటే ఎట్లా ఉంటది? వాడు కార్లో అయితే గొప్పగా, అది గొప్ప ఆధిక్యం, అది గొప్పదే కదా. మోషే గారు కూడా ఏం చేస్తున్నాడు? ఆ పనిని నేర్పిస్తున్నాడు. ఆ పని ద్వారా ఏం చేయాలి? ఓ అపవాది, నువ్వు పడవేసినా, రెండో పని చెప్పండి, నువ్వు పగలగొట్టినా, నువ్వు భంగపరిచినా నేనేం చేస్తాను? నిలవబెట్టుకుంటాను. నేనేం చేస్తాను? తిరిగి చెక్కించుకుంటాను అంటున్నాడు దేవుడి అధ్యాయంలో. ఓ అపవాది, నీవు నా పిల్లలని భంగపరిచినా, బలహీనపరిచినా నేనేం చేస్తాను? తిరిగి నిలవబెట్టుకుంటాను, తిరిగి చెక్కించుకుంటాను, తిరిగి నిలబెట్టుకుంటాను, తిరిగి బలపరుచుకుంటాను. మరి బలపడాలంటే దేవుడు చెప్పిన ఉద్యోగం ఏంటి? ఒకటే, ఎవరితోనైతే పగలగొట్టించాడో వారితో ఏం చేస్తాడు? ఇవాళ చెప్పరే, చెక్కి. అసలు నిజంగా మీరు ఏమిటో ఎక్కడున్నారో అసలు నిజంగా ఎట్లా చెప్తున్నారో నాకు అర్థం కాదు. చెప్పేసింది, చెక్కిచ్చేసుకున్నాడంట. పగలగొట్టింది మోషే, చెక్కమన్నాను కూడా
ఇచ్చడం వచ్చు మంచిదనం వచ్చు నాకు అర్థం కావట్లా. మీకు అర్థం కావట్లేదు నా భాష, వీడికి అర్థమైపోతుంది నా భాష. కొంచెం దగ్గరికి వచ్చి కూర్చోండి మీరు కూడా ఎప్పటి నుంచి ఎక్కువనండి. ఎవరైతే పగలగొట్టారో వారితోనే దేవుడు ఏం చేస్తున్నాడు? చెక్కిస్తున్నాడు. పగలగొట్టింది ఎవరు? మోషే పగలగొట్టాడు. ఇప్పుడు మోషే గారితో ఏమంటున్నాడు? చెక్కు. మనల్ని బలపరచడానికి కూడా, మనల్ని నిలబెట్టడానికి కూడా దేవుడు ఎవరికి నేర్పిస్తాడు? మనే బలహీనపడ్డాం, మనకే అనండి ఒకసారి అన్నమాట. అంటే నిన్ను ఓడించిన వాటిని నీవే ఓడించేటట్టు చేస్తాడు. అయిగా రాసిన పాటలో లేదా, నిన్ను ఓడించిన నిఖిల పాపములను నీవే ఓడింతు. ఒకసారి చరణం పడదాం. నిన్ను ఓడించిన నిఖిల పాపములను నీవే ఓడింతు. తర్వాత మొత్తం పాడాలి పాట. క్రైస్తవ సంఘం ఆ చరణం ఎంతగానే తీయాలి అక్కడ. క్రైస్తవ సంఘమా ఘన కార్యములు చేయు కార్యములు పాట ఫస్ట్ పేజీలోనే ఉంటుంది చూడండి. నిన్ను ఓడించిన నిఖిల తెలుసునా ఆటంకములు అవలీలగా దాటి ఆపలకు చేరగవు. అడ్డురాయెవరు హాయిగానుందు. ఏమని రాశారు అయ్యగారు పాట ఎక్కడ? నిన్ను ఓడించిన నిఖిల పాపములు నీవే ఓడిస్తావు, అన్ని ఆటంకములు దాటి అవలీలగా ఆవలకి చేరదు, అడ్డురారెవరు నీకు హాయిగా ఉంది. దేవుడు ప్రణాళిక ఎవరి చేత ఓడించాలి? నీ చేత. నువ్వెక్కడ బలహీనపడ్డావో దాని మీద నువ్వు బలపరచబడాలి. నువ్వెక్కడ పడగొట్టబడ్డావో దాంట్లో నుంచి నువ్వు నిలబెట్టబడాలి. అందుకు ఎవరు నీకు సహకారంగా ఇస్తాడు? నువ్వే నీకు నువ్వే స్ట్రెంథన్ అవ్వాలా, నీ అంతడుకు నువ్వే బలపడాలా, నీ అంతడుకు నువ్వే నిలవాలా, నీ అంతడుకు నువ్వే గెలవాలా. ఎవరి సంకల్పం ఇది? నిన్ను ఓడించిన వాటిని నువ్వు ఓడించేటట్టు, నీకు జయమిచ్చేటట్టు చేస్తాడు. అలా చేయటానికే మోషే గారికి ఏం చేస్తున్నాడు? పగలగొట్టిన వాడితోనే మళ్ళా తిరిగి పలకలు చెక్కిస్తూ ఉన్నాడు. అయ్యా ఎందుకు? పగలగొట్టిన అపవాదిని ఓడించటానికి, పడగొట్టడానికి, వాడి మీద జయం నాకివ్వటానికి. నాకేం చేస్తున్నావు? నేర్పిస్తూ ఉన్నావు. నేర్చుకోవాలా వద్దా చెప్పరే? మరి ఈ పాఠంలో తండ్రి బిడ్డకి ఏం చేస్తున్నాడు? పని నేర్పిస్తున్నాడు. మరి ఈ చరిత్ర ద్వారా మనకేం నేర్పిస్తున్నాడు? బిల్డ్ యువర్ సెల్ఫ్. ఏంటి అంటే నిన్ను నీవు నిర్మించుకో. నిన్నెవరో వచ్చి కట్టరు, నిన్ను నీవే నిర్మించుకో. నిన్ను నీవు కట్టుకో, నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకో. దేవుడు సంకల్పం ఏంటి? నీతోనే కట్టిస్తాడు, నిన్నే ఆధారం చేసుకుని కట్టిస్తాడు, నీకే నేర్పిస్తాడు. కానీ నువ్వేం చేయకూడదు? బాగా చెప్పాడు, ఒకరి మీద ఆధారపడకూడదు. దేవుడు బిడ్డలు ఎవరిని ఆధారం చేసుకోవాలి? తండ్రిని ఆధారం చేసుకోవాలి. తండ్రి నేర్పించే ఆ విధానమును ఆధారం చేసుకోవాలి. ఈ పాటలోనే కొంచెం చూద్దాం. నిన్ను నీవు నిర్మించుకోవాలి, నిన్ను నీవు కట్టుకోవాలి, నీ కుటుంబాన్ని కూడా కట్టుకోవాలి. అంతే తప్ప ఇతరులు నీకు ఏం చేయాలి నువ్వు కోరుకోకూడదు. ఎవరో వచ్చి నాకు ఏదో చేయాలని యేసయ్య ఒక సూత్రం చెప్పాడు, గుండెల మీద రాసుకుంటారా? ఇతరులు నీకు ఏమి చేయాలని నువ్వు కోరుకుంటున్నావో వచ్చి నీవు వారికి అది చేసేసే అన్నాడు. ఏంటి? ఇతరులు నీకు ఏమి చేయాలని నువ్వు కోరుకుంటావో అది నీవు అతనికి చేయి. అలా చేయటం వల్ల ఏమైంది? మన క్యారెక్టర్ బిల్డ్ అయ్యింది. అంటే క్యారెక్టర్ అంటే మన గుణం బలపడింది.
గుడిచేడు గుణం పోయి గుడికొస్తున్న మన గుణం ఏమైంది? గుణపడింది. ఎప్పుడు? ఎదుటివాడు మనకి ఏం చేయాలో మనం కోరుకుంటా సహాయం చేయాలనుకుంటున్నాడా? నువ్వే సహాయం చేయాలి. నేను ఆదుకోవాలి, ఎదుర్కోవాలనుకుంటున్నా, నువ్వే ఆదుకో. అంటే ఎదుటివాడు నాకేం చేయాలని నేను అనుకుంటున్నానో అది నేను వాడికి చేసేవాడిలాగా ఉండమని దేవుడు నాకు నేర్పిస్తూ ఉన్నాడు. ఒకటి నీకొచ్చి చేయడం కాదు, నువ్వే వాడికి చెయ్యి. మనకి దేవుడు నేర్పిస్తున్న సూత్రం ఇది. దాని ద్వారా ఏమైంది? నీ క్యారెక్టర్ బిల్డ్ అయ్యింది. క్యారెక్టర్ అంటే నీ గుణం బిల్డ్ అయ్యింది. నీ గుణం. గుడికి వెళ్ళిన తర్వాత మన గుణం ఏమవ్వాలి? గుడిసేటిది అవ్వకూడదు. మరేమవ్వాలి? మన గుణం గుణపడాలి. ఒక వచనం చదవండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసమునందు సద్గుణము, మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమునందు సమాధానము, సహనమును, సహనమునందు భక్తిని, భక్తి ఎందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ ఎందు దయను అమర్చుకొనుడి. ఫస్ట్ వచనం ఏంటి? ఫస్ట్ భాగం ఏంటి? విశ్వాసము నుండి సద్గుణమును ఏం చేసుకోవాలట? పెంపొందించుకోవాలి. ఎప్పుడు పెంపొందింది గుణం? ఇప్పుడు పెంపొందింది అంటే ఎదుటివాడు మనకి ఏం చేయాలనుకుంటున్నాడో, మనం ఏం కోరుకుంటున్నామో మనం అది వాడికి చేసినప్పుడు మన విశ్వాసమునందు గుణం ఏమైంది? విరుగుబడింది. అంటే మన క్యారెక్టర్ ఏమైంది? బిల్డ్ అయ్యింది. అప్పుడు మన గుణం ఏమైంది? గుణపరచబడింది. అంటే బలహీనంగా ఉన్న మనం బలపరచబడతాం, పడగొట్టబడిన మనం చెప్పండి అంతే తప్ప ఏం చేయకూడదు. మనం ఎవరి కోసం, ఎవరో వస్తారని చెప్పి మన జీవితాన్ని మనమే కట్టుకోవాలి. ఏ పాఠం చెప్తుంది? ఇలా ఈ రోజు పాఠం చెప్తుంది. మోషే పగలగొట్టాడు, దేవుడు మోషేతోనే చెక్కిస్తున్నాడు. అట్లాగే మన జీవితంలో కూడా మనల్ని పడగొట్టినవి మనమే పడగొట్టేటట్టు దేవుడు చేస్తాడు. ఎప్పుడంటే తండ్రి ఉద్యోగమును మనం చేసినప్పుడు. తండ్రి చూడండి, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మనమంతటా మనమే పని చేసే వారముగా చేశారు తండ్రి. మనకు మనమే పని చేయాలి, మనకు మనమే ప్రార్థన చేసుకోవాలి, మనకు మనమే వాక్యం చదువుకోవాలి, మనకు మనమే సన్నిధి చేసుకోవాలి, మనకు మనమే దేవుడి మీద ఆధారపడాలి. ఇది అలవాటు చేసుకోవాలి. దేవుడు వాక్యంలో చెప్పలేదా? మీరు దేవునికి యాజకులని చెప్పలేదా? మీరు దేవుని మందిరానికి సజీవమైన రాళ్ళని చెప్పలేదా? అవును, బిడ్డలు రాళ్ళైతే తండ్రి యాజకుడు కడా. బిడ్డలను పెట్టుకుని తండ్రి తల్లి ఆ సమస్య పరిష్కారం కొరకు కుటుంబంలో ఏం చేయాలి? ప్రార్థన ద్వారా దేవుడి మీద ఆధారపడాలి. అంటే ఇక్కడ మనంతటా మనమే ఏం చేయాలి? పని చేయడం నేర్చుకోవాలి, ప్రార్థన చేసుకోవడం నేర్చుకోవాలి. పౌలు గారు దంపతులుగా కలిసి దేవుడి ఇంటిలో, మీ ఇంట్లో ప్రార్థన చేసుకోవాలి, వ్యక్తిగత ప్రార్థన చేసుకోవాలి, కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్యను మనం పరిష్కరించుకోగలగాలి. ఎవరి సహాయంతో? తండ్రి సహాయంతో. ఆయన మనకు నేర్పిస్తున్నాడు. ఆయన నేర్పిస్తున్న ఈ క్రమానికి మనం ఏమవ్వాలి? లోబడాలి. ఎస్. ఇక్కడ ఎలా పనిచేయమంటున్నాడు? ఇక్కడ ఏమేమి ఇచ్చాడు? మోషే గారిని ఎలా మార్చాడు ఆయన? ఒకటి, పని చేసేవాడిగా చేశాడు, కట్టుకునేవారిగా చేశాడు, సిద్ధపరిచేవారిగా చేశాడు, తండ్రికి సహకరించేవారిగా చేశాడు. మోషే గారిని ఎలా మార్చేశాడు? పని చేసేవాడిగా, కట్టుకునేవాడిగా,
పలకలు సిద్ధపరుచుకునేవాడిగా. వాస్తవానికి పలకలు ఎవరు చేయాల్సినవి? తండ్రి చేయాల్సినవి. అయితే తండ్రికి సహకారం చేసేవాడిగా, తండ్రికి ఏం చేస్తున్నాడు? సహకారం చేసేవాడిగా చేస్తున్నాడు. ఇదంతా ఆధిక్యత అంటారు. ఎవరి పని ఇదంతా? తండ్రి పని ఎవరికి ఇచ్చాడు? ఎవరి పని ఎవరు చేస్తున్నారు? ఎవరి పని ఎవరు చేస్తున్నారు? తండ్రి పని కుమారుడు చేస్తున్నాడు. అంటే దేవుడి పని మోషే గారు చేస్తున్నారు. అంటే దేవుడి పనిలో మోషే ఏమయ్యాడు? పాలిభాగస్తుడయ్యాడు. మరి మనం కూడా దేవుడి పనిలో పాలిభాగస్తులమో వద్దా? అది మనకు ఆధిక్యత కాదా? ఏ రాజు పొద్దున వచ్చారు, ఏం చేశారు? దేవుడి పనిలో ఏం చేశారు? పాలిభాగస్తులయ్యారు. దేవుడి ఇల్లు దేవుడే ఊడ్చుకోవాలి. మనం సమర్థులమే ఊడ్చుకోవాలని ఆయన అంటారు. దేవుడి ఇల్లు ఏమంటారు? అవసరమైతే అవకాశం ఉంటే దేవుడా ఊడ్చుకోవాలంటారు. పాస్టర్ చేసుకో అంటారు. అవసరమైతే పాస్టర్ దులుపుకో అంటారు. చేసుకో, వీలుంటే వేసుకో. అయినా మోషే గారి ఎంత మంచి పని చేస్తున్నాడు. ఇక్కడ తండ్రికి సహకారం చేస్తున్నాడు. తండ్రి చేసే పనిని కుమారుడే చేస్తున్నాడు. సేవకుడుగా మోషే చేస్తున్నాడు. ఇది మోషేకి ఆధిక్యత కదా? ఏ పని చేయటం? తండ్రి పని చేయటం మనకేంటి? ఆధిక్యం, మన గొప్పతనం. అది మనకెంతో చెప్పరే ఆశీర్వాదకరం. అందుకే దేవుడు మీకు తెలుసుగా, నా శ్రమలో నాతో ఉండువారు అంటారు. ఎక్కడ? మేకలు గొర్రెల కథ తెలుసా మీకు? బైబిల్లో మేకలు గొర్రెల తీర్పు కదా. మేము ఎప్పుడు నీకు నీళ్ళు ఇచ్చామయ్యా, మేము ఎప్పుడు నిన్ను ఆదుకున్నామయ్యా, మేము ఎప్పుడు నిన్ను పరామర్శించామయ్యా అంటారు. ఆయన ఏమంటాడు అప్పుడు? నువ్వు ఎప్పుడు శ్రమలో ఉన్నావు, మేము ఎప్పుడు నీకు పరామర్శించాం. నువ్వు ఎప్పుడు జైల్లో ఉన్నావు, మేము ఎప్పుడు వచ్చి పరామర్శించాం. నువ్వు ఎప్పుడు హాస్పిటల్లో ఉన్నావు, మేము ఎప్పుడు వచ్చి నీ సహాయ పరామర్శించాం. అంటే వీళ్ళందరూ ఎవరు? దేవుడు చేయాల్సిన పనిని వీళ్ళు అనాథులుగా ఉన్న వారికి, అక్కర్లో ఉన్న వారికి, అవసరతలో ఉన్న వారి అందరికి వీళ్ళు పని చేశారు. అప్పుడు వాళ్ళని ఏమంటాడైనా, నా శ్రమలో నాతో కూడా మీరెవరు ఉన్నవారు. బడా మీరు కుడి చేతుల తండ్రి రాజ్యము మొదలుకొని మీ కొరకు సిద్ధపడిన ఈ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. మీరు నా శ్రమలో కూడా ఏమయ్యారు? నాకు తోడుగా ఉన్నారు. దేవుడికి పనిలో మనం తోడుగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? నమ్మకమైన దీవెనలు మనకు పరలోకంలో సమకూరుస్తాడు, భూలోకంలో కూడా సమకూరుస్తాడు. నా తండ్రి పని అని చెప్పి దేవుడి పనిని మోషే గారు ఏం చేస్తున్నాడు? ఇక్కడ సహకరిస్తూ ఉన్నాడు. అలాగే మనం కూడా ఏం నేర్చుకోవాలి అంటే తండ్రిని మనం ఇమిటేట్ చేయాలి. ఇమిటేట్ అంటే అనుకరణ. ఏంటి? అనుకరణ చేయాలి. మనం చిరంజీవిని అనుకరిస్తాం, పవన్ కళ్యాణ్ అనుకరిస్తాం, ఇప్పుడు మనం ఓడిపోయిన జగన్మామని అనుకరిస్తాం, ఇప్పుడు గెలిచిన చంద్రతాతను అనుకరిస్తాం, స్టేట్ కి ఐకాన్ గా ఉన్న పవర్ స్టార్ అనుకరిస్తాం, రెబల్ స్టార్ అనుకరిస్తాం. అందువల్ల పడిపోతాం. కానీ మోషే గారు ఇప్పుడు ఎవరిని అనుకరిస్తున్నాడు? తండ్రిని అనుకరిస్తున్నాడు, దేవుడిని అనుకరిస్తున్నాడు. దేవుడు చెక్కినట్టే చెప్తున్నాడు, దేవుడు చేసినట్టే పలకలను చేస్తున్నాడు, దేవుడు తీసినట్టే పలకలు బయటికి తీస్తున్నాడు. దేవుడి పనిని మోషే గారు చేస్తున్నారు. మోషే గారు ఎవరిని అనుకరిస్తున్నారు? తండ్రిని అనుకరిస్తూ ఉన్నారు. కొండ మీద చూశాడుగా, 40 రోజులు ఎలా తీశాడో చూశాడుగా. ఇప్పుడు కొండ కింద కూడా ఏం చేస్తున్నాడు? తండ్రిని అనుకరిస్తూ ఉన్నాడు. మరి మనం కూడా ఎవరిని అనుకరించాలి? మహిమ గల బ్రతుకులకు మాదిరిగా నడిచి వెళ్ళ యేసు ప్రభువుని అనుకరించాల. యేసయ్య ఎలా బ్రతికెళ్ళాడో మనం ఆయన అడుగు జాడలలో అడుగులు వేసుకుంటూ ఆయన్ని ఇమిటేట్ చేయాలి. మరి ఎవరిని ఇమిటేట్ చేయకూడదు? చెప్పరా? ఎవరిని ఇమిటేట్ చేయకూడదు?
సాతాన్ని ఇమిటేట్ చేయకూడదంట. నాకు తెలియని మరమా చెప్తున్నా. అపవాదిని మనం అనుకరించకూడదంట. ఎవరు అనుకరించాలి? కృష్ణప్రియ చూసావా ఎంత మాట చెప్పిందో. ఎవరిని అనుకరించకూడదంట? దెయ్యాన్ని అనుకరించకూడదంట. మరి ఎవరిని అనుకరించాలి? యేసయ్యని అనుకరించాలి. చూడండి ఏం చేశాడు ఇక్కడ. తండ్రిని అనుకరించేటట్లు చేస్తుంది. మొదటి పలకల వంటి పలకలు చెక్కి తీసుకురా అన్నాడు. అలా చేసినప్పుడు ఏమైంది? తండ్రిని అనుకరించి చేసినట్లయింది. తండ్రి విధానమును పాటించినట్లయింది. తండ్రి నామమును అంటే తండ్రి యొక్క నమూనాని, మోడల్ని జ్ఞాపకం చేసుకున్నట్లయింది. అవును కదండి. ఈరోజు కూడా మనం ఏ పని చేసినా ఏ మోడల్లో చేయాలి, ఏ నమూనాలో చేయాలి, ఏ పద్ధతిలో చేయాలి. మీకు నిన్న మొన్న కూడా చెప్పాను. ఒక్క ప్రేక్షకుని ఎదుటే నటించే జీవితమే క్రైస్తవ్యం అన్న. ఆయన సంతోష పెట్టేదంటే మనం బ్రతకాలన్న. ఇక్కడ కూడా మోషే గారు పలకలు, ఏ పలకలు లాంటి పలకలు చేస్తున్నాడు? తండ్రి చేసిన పలకలు లాంటి ఆ విధానం అనుకరిస్తున్నాడు. ఆ నమూనాలే ఆయన బిడ్డలు మనం ఎలా ఉండాలి? నువ్వు మీ డాడీ లాగా ఉన్నావా? అచ్చం డాడీ చెప్పాడు చెప్తున్నావు కదా. గాడ్ బ్లెస్ యూ. ప్రభుకే మహిమ కలుగును గాక. అనుకరణ. చిరంజీవులను అనుకరించే వాళ్ళందరూ చిరంజీవిలాగా ఫంకు, చిరంజీవిలాగా బ్రేక్, అంతే కదా. అవన్నీ చివరి ఎక్కడ తీసుకెళ్తాయి? అందులేని లోకాలకి తీసుకెళ్తాయి. కానీ ఈయన అనుకరించిన వారు ఎక్కడికి వెళ్తారు? అంటే ఈయన నిజ జీవ గలవాడు. ఈయన అనుకరించిన వారు కూడా పడగొట్టిన చోటనే నిలబెడతాడు. బలహీనపడిన చోటనే బలపరచడానికి ఉపయోగపడే సూత్రం ఏంటి? ఆయన చెప్పినట్టు చెప్పండి. ఆయన చేసినట్టు ఆయన్ని ఓ మాదిరిగా చేసుకుని దేవుడికి మహిమ కలుగును గాక. చాలు, టైం అయింది. అందరం కూడా ఒక తీర్మానం చేసుకున్నాం. ఏంట తీర్మానం? అయ్యా, నీలాగా, నీ మాదిరిగా, నిన్ను అనుకరిస్తూ, నీ మాడ్యూల్గా, నీ మాడ్యులర్లో నా జీవితాన్ని జీవిస్తానయ్యా. భూలోకంలో ఏ మనిషిని ఆశ్రయించను, మాదిరిగా పెట్టుకోను. నేను నిన్నే ఆశ్రయిస్తా, నీ మాదిరి చొప్పునే చేస్తా, నీ మోడల్లోనే ఉంటా. నీవే నా గ్రేట్ ఎగ్జాంపులరీ, నీవే నాకు మాదిరి అని మనం కూడా ఈరోజు ఆయన ముందు సాగిలో పడి చెప్పండి. మన బలహీనతలు బలపరుచుకుందాం. పడిపోయిన స్థలాల్లో నిలబెట్టు పెడదాం. పడగొట్టిన మన జీవితాలను కట్టుకుందాం. అట్టి ధన్యత ప్రాణప్రియుడు మోషే గారికి ఇచ్చినట్లు మనకును ఇచ్చి ఆయన మహిమలో ఆయన ఎదుట కూర్చోబెట్టుకోగల ధన్యత మనందరికి తత్వదేవుడు దయచేయను కాక.